కుమార్ డాక్టర్ రామచంద్ర అన్నయ్య. ఈయన బీహార్లో అన్నమాట. 36 సంవత్సరాలు అయిందండి జ్ఞానంలో. సమర్పిత జీవితం 31 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ముందు శాంతివన్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ లో సేవనిచ్చారు. దాని తర్వాత అన్నయ్య డాక్టర్ అంటే ఏ డాక్టర్ అంటే న్యాచురోపతి సెంటర్ కూడా తెరిచారు. శాంతివన్ లో ఉందన్నమాట హెల్త్ సెంటర్. అక్కడ కూడా అన్నయ్య వారు డిగ్రీని ప్రాప్తించుకున్నారు న్యాచురోపతిలో కూడా. అక్కడ డిగ్రీని ప్రాప్తించుకొని కింద హెల్త్ సెంటర్ తెరిచారు శాంతివన్ లో అనమాట. నేచర్ క్యూర్ హెలిటిక్ హెల్త్ సెంటర్ అనమాట. మళ్ళా అన్నయ్య లౌకికంలో వెల్ఫేర్ బ్యాంక్ ఆఫ్ ఎల్ఐసి ఏదైతే ఉందనో అందులో ఫీల్డ్ ఆఫీసర్ గా కూడా పనిచేశారు. సో అన్నయ్యది లౌకిక జన్మస్థానం బీహార్ లో ఇది నేపాల్ బార్డర్ లో ఉంటుందన్నమాట. మధుబని, ఇది మధుబన్. అక్కడ లౌకికంలో ఏంటంటే మధుబని, ఇది నేపాల్ బార్డర్ లో బీహార్ బార్డర్ లో ఉంటుంది. ఆ పట్టణం నుంచి అన్నయ్య వచ్చారు. సో అన్నయ్య ఇప్పుడు విశేషంగా బ్రాహ్మణ జీవితము గురించి వివరిస్తారు. చలో. సో ఆప్కో బి ముబారక్ టీచర్ డే. అన్నయ్య కూడా శుభాకాంక్షలు. ఈరోజు మీ అందరూ కూడా ఎవరైతే వింటున్నారో మీ అందరూ కూడా మరోసారి శుభాకాంక్షలు. ఆప్ సబ్కో బి ముబారక్ హో జో సున్ రహే. ओम शांति। ఓం శాంతి. आज का दिन बहुत ही अच्छा दिन है। ఈ రోజు చాలా మంచి రోజు, टीचर्स डे। టీచర్స్ డే. बाबा कहते हैं टीचर्स, सभी टीचर्स हो। బాబా అంటారుగా మీరందరూ టీచర్స్. सबको टीचर बना है बाबा ने, बनाया है बाबा ने। బాబా అందరికి టీచర్ గా తయారు చేశారు. मेरा टॉपिक है ब्राह्मण जीवन का मर्यादाएं। నాదైతే టాపిక్ ఉందో బ్రాహ్మణ జీవితం యొక్క మర్యాదలు మరియు నియమము. मर्यादा के बिना कुछ नहीं होता है कहीं पर भी। विदाउट लॉ, नियम, ప్రపంచంలో ఎక్కడైనా సరే మర్యాద లేకుండా నియమాలు లేకుండా ఏది జరగదు. చట్టాల్లో కూడా నియమాలు ఉన్నాయి, లా. विश्व के रंगमंच पर, విశ్వ నాటకంలో రంగస్థలంలో, सृष्टि के काल चक्र में, ఈ సృష్టి కాల చక్రములో पांचों युगों और पांचों वर्ण में ब्राह्मण जीवन सबसे श्रेष्ठ गाया गया। 5 యుగాలు, 5 యుగం అంటే సంగమ యుగం. అందులో బ్రాహ్మణ వర్ణం ఏదైతుందో సర్వశ్రేష్టంగా గాయనం ఉంది. ब्राह्मण को चोटी गाया गया है। బ్రాహ్మణానికి పిలుక చూపించారు. ब्राह्मण जीवन सर्वश्रेष्ठ जीवन होता है और वो भी भगवान के द्वारा रचा हुआ जीवन हमारा है। బ్రాహ్మణ జీవితం సర్వశ్రేష్టమైన జీవితం ఎందుకంటే అది భగవంతుడి ద్వారా రచింపబడిన జీవితం. दुनिया में भी जो ब्राह्मण होते हैं, लौकिक ब्राह्मण, उनको भी एक स्वामान होता है कि मैं वर्णों में सबसे ऊंचा वर्ण हूं। లౌకిక బ్రాహ్మణులు కూడా నశ ఉంటుంది, నేను అన్నిటికంటే ఉన్నతమైన బ్రాహ్మణుని అని. लेकिन स्वयं भगवान ने हमें ब्राह्मण बनाया है और ब्राह्मण को द्विज कहा जाता है कि दूसरा जन्म मुख वंशावली ब्राह्मण। అందుకనే స్వయం భగవంతుడు మన బ్రాహ్మణ జన్మనిచ్చారు. అందుకనే ద్విజ అంటారనమాట. స్వయం ముఖము ద్వారా జన్మ అయింది మనకి. दूसरा जन्म, రెండవ జన్మ, मुख ద్వజన్మ. वंशावली जन्म। ముఖ వంశావళి అంటాం, ద్విజనం రెండవ జన్మ. एक शरीर से जन्म लेते हैं ఒకటి కుక్క వంశావళి, और ये मुख वंशावली जन्म है। ఇది ముఖ వంశావళి. भगवान ने हमें प्यार से ब्रह्मा मुख द्वारा ब्राह्मण बनाया। स्वयं భగవంతుడు भगवान। మనకు అతి ప్రేమతో బ్రహ్మ ముఖము ద్వారా బ్రాహ్మణులుగా తయారు చేశారు. तो ब्राह्मण जीवन का भी कोई न कोई कानून होता है, लॉ होता है। బ్రాహ్మణ జీవితానికి కూడా ఏదో ఒకటి చట్టము నియమాలు ఉన్నాయి, మర్యాద. अगर मर्यादा तोड़ा, कानून तोड़ा, నియమాన్ని ఉల్లంఘించామో, మర్యాదని ఉల్లంఘించామో, कानून तोड़ा तो क्या होगा? నియమాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది? दुखी हो जाएंगे, अंधेरे में चले जाएंगे। కానన్ తోడా తో మాయా కాన్ పకడేగి. कान पकड़ लेगी माया, कान पकड़ के गटर में ले जाएगी। దుఃఖితులుగా అవుతాం. కాన్ అంటే చెవులు పట్టుకుంటుంది మాయ, చెవులు పట్టుకొని కాలువలో మురికి కాలువలో बाबा తీసుకెళ్తుంది. कहते हैं कि मर्यादा तोड़ा माना बाबा माया कान और नाक से पकड़ के गटर में लेके మర్యాదని जाएगा। తెంచేశాం అనుకోండి, మాయ చెవుని మరియు ముక్కుని పట్టుకుని
ఎందులో తీసుకెళ్తుంది? బురదలో తీసుకెళ్తుంది. तो ब्राह्मण जीवन के नियम और मर्यादाएं भी बाबा ने बनाया है। బ్రాహ్మణ జీవితం ఎప్పుడైతే మనకు జన్మనిచ్చారో బాబా గారే నియమాలు మర్యాదలు తయారు చేశారు. चूंकि हम सब ब्राह्मण चोटी है, सर्वश्रेष्ठ है, संसार के लिए आधार मुहूर्त है। ఎందుకంటే బ్రాహ్మణులైన మనం సర్వశ్రేష్టం, ప్రపంచంలో అత్యాతి ఉన్నతమైన వాళ్ళం. संसार, आज भी बाबा ने कहा ఈ రోజు కూడా బాబా చెప్పారు కదా कि మురళిలో, जब तुम नीचे आते हो तो दुनिया वाले भी नीचे आ जाते हैं। ఎప్పుడైతే మీరు కిందికి దిగుతారో ప్రపంచం కిందికి దిగుతుందని. जब तुम ऊपर जाते हो, మీరు उड़ते ఎప్పుడైతే हो, उड़ती कला होता है, तो दुनिया वालों का भी उड़ती कला होता है। ఎప్పుడైతే మీది విహరించే కళ అవుతుందో అప్పుడు ప్రపంచంది కూడా విహరించే కళగా అవుతుందని బాబా ఈ రోజు చెప్పారు. आपके कारण ही पशु पक्षी जीव जंतु जो भी है, आप जब अंधेरे में आ जाते हो, गुस्सा करने लगते हो, आप भी क्रोध करने लगते हो, सभी विकारों से परिपूर्ण हो जाते हो, तो यहाँ के जीव जंतु भी इन विकारों से परिपूर्ण हो ఎప్పుడైతే जाता है। బాబా అంటారు, ఎప్పుడైతే మీరు అంధకారంలో రావడం ప్రారంభమవుతారో, విష వికారాలతో పరిపూర్ణంగా అవుతారో, అప్పుడు వేరే పక్షులు ఏదైతే ప్రకృతి ఉందో అవి కూడా అలా అవుతాయి, మనతో పాటుగా వస్తుంటాయి డౌన్ ఫాల్. और आपके आधार के कारण ही जब आप देवी देवता बन जाते हो, उड़ने लगते हो, तो वो पशु पक्षी भी प्यार करने लगते हैं। మీరు కూడా దేవి దేవతలగైనప్పుడు విహరించేటప్పుడు ఆ పశు పక్షులు కూడా ఏదైతే ప్రకృతిలో ఉన్నాయో అవి కూడా మిమ్మల్ని ప్రేమిస్తాయి. इसलिए गाया जाता है कि बाघ और बकरी एक అందుకనే जगह గాయనం पानी ఉంది, पीते हैं सतयुग में। అందుకనే గాయనం ఉందన్నమాట, పులి మరియు ఆవు ఒకే రేవులో నీళ్లు తాగేదని. तो आप सभी आधार मूर्त हो। మీరందరూ కూడా ఆధారమూర్తులు. तो ब्राह्मण जन्म की बहुत बड़ी मर्यादा होनी चाहिए। బ్రాహ్మణ జీవితానికి చాలా పెద్ద మర్యాద ఉండాలి. मर्यादा तोड़ना मानो मर जाना, మర్యాద తెంచడం అంటే చచ్చిపోవడం. और जो मर गया ఎవరైతే చచ్చిపోయారో वो बाबा का प्यारा कैसे हो सकता వాళ్ళు है? బాబాకి ప్రియంగా ఎలా అవుతారు? दुनिया का उद्धार कैसे कर सकता ఎలా है? ఉద్ధరించారు? జో డర్ గయా वो मर गया, नियम से भी जो डर गया वो मर गया. तो ब्राह्मण जीवन का सबसे पहला मर्यादा है पवित्रता। బ్రాహ్మణ జీవితానికి ప్రథమ మర్యాద పవిత్రత. बाबा कहते हैं पवित्रता ब्राह्मण जीवन का श्रृंगार है। పవిత్రతే బ్రాహ్మణ జీవితానికి అలంకారణము. ये श्रृंगार तोड़ा ఈ అలంకారాన్ని తెంచారనుకోండి तो दुखी हो जाएंगे, मर దుఃఖితులుగా అవుతారు, जाएंगे। చచ్చిపోతాము. पवित्र जीवन महान जीवन होता है। పవిత్రత జీవితం ఏదైతే ఉందో అది మహాన్ జీవితము. ब्रह्मा बाबा को जब బ్రహ్మ బాబాకి ఎప్పుడైతే भगवान मिला భగవంతుడు శివబాబా లభించారో तो अपने पत्नी को भी वो बेटी बेटी कहने लगे, बच्चे बच्चे తమ कहने लगे। లౌకిక భార్యను కూడా బిడ్డ బిడ్డ అని చెప్పడం మొదలు పెట్టారు. उनको भी बच्चा बनाया, వాళ్ళకు కూడా పిల్లలుగా తయారు చేసుకున్నారు. अपनी पत्नी को भी बच्चा बना दिया। స్వయం ధర్మ పత్నిని కూడా బిడ్డగా తయారు చేసుకున్నారు. पवित्रता सिर्फ ब्रह्मचर्य नहीं, मन वचन कर्म పవిత్ర वाणी द्वारा पवित्रता। పవిత్రత కేవలం బ్రహ్మచారి కాదు, మనస వాచ కర్మణ ద్వారా పవిత్రత. वृत्ति कृति వృత్తి మరియు కృతి, द्वारा पवित्रता। వృత్తి కృతి ద్వారా కూడా పవిత్రత. ब्रह्मा बाबा को जब भगवान मिले तो बाबा वृत्ति द्वारा रोज हजारों बार लिखते थे, कॉपी का कॉपी भर दिए, मैं पवित्र आत्मा हूँ, यशोदा भी पवित्र आत्मा है, नारायण भी पवित्र आत्मा है, जितने भी आत्मा है मैं देख रहा हूँ सब पवित्र आत्मा है। ఎప్పుడైతే బ్రహ్మబాబాకు శివబాబా లభించారో వృత్తి తయారైపోయింది. బ్రహ్మబాబా నోట్బుక్లు ఏదైతే కాపీ అవన్నీ నింపేసేవారు. ఏమని? వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, బ్రహ్మబాబా నారాయణ ఆత్మ, యశోద ఆత్మ, ఇలా దాది వాళ్ళ పేరు రాశారనమాట. అలా ఆత్మ ఆత్మ అని నింపేవారు నోట్బుక్. जो भी बच्चे हैं हमारे सब पवित्र आत्मा है। आत्मा आत्मा पवित्र आत्मा करके बाबा का चित्त वृत्ति ऐसा बन गया, बार बार अभ्यास करके कि सबको పవిత్ర ఆత్మ देखने लगे। బాబా యొక్క చిత్తము ఎంత పవిత్రంగా అయిందంటే అందరూ నా పిల్లలు పవిత్రమైన ఆత్మలు, పరమ పవిత్ర ఆత్మలని ఇలా రాస్తూ రాస్తూ చిత్తము లోపల ఆంతరిక స్థితి ఏదైతే ఉందో అది పవిత్రంగా అయిపోయింది. पवित्रता हमारे जीवन का आधार है। పవిత్రత మన జీవితానికి ఆధారము.
अगर पवित्र नहीं तो ब्राह्मण जीवन नहीं। ఒకవేళ పవిత్రతే లేదనుకోండి బ్రాహ్మణ జీవితమే లేదు. ये कानून को जब तोड़ते हैं कोई व्यक्ति, ఈ నియమాలను ఎప్పుడైతే ఉల్లంఘిస్తారో ఎవరైనా, ब्राह्मण जन्म में भी हम पवित्रता की बंधन को, कंगन को तोड़ते हैं। బ్రాహ్మణ జీవితం యొక్క బంధనాన్ని, కంకణాన్ని ఎప్పుడైతే తెగిస్తామో, क्योंकि पवित्रता का फाउंडेशन, यही फाउंडेशन पूरे ब्राह्मण जीवन, पूरे संगम से लेकर देवी देवता तक हमारी पवित्रता बनी रहती है। ఈ ఫౌండేషన్, ఈ పునాది అన్నమాట. ఈ పునాది ఎప్పటి వరకు ఉంటుందంటే బ్రాహ్మణుల నుండి సతయుగ దేవీ దేవతలు అయ్యేంత వరకు ఇది పునాది, ఫౌండేషన్. पवित्रता हमारे जीवन में नहीं है तो हम ब्राह्मण नहीं हैं। ఒకవేళ పవిత్రతే మన జీవితంలో లేదనుకోండి మనము బ్రాహ్మణులము కాము. बाबा सभी आत्मा को आत्मा रूप में देखते थे कि ये भी पवित्र आत्मा है, ये भी पवित्र आत्मा है, ये भी पवित्र బ్రహ్మ आत्मा బాబా, है। ब्रह्मा बाबा బ్రహ్మ బాబా చూసేవాళ్ళు, అభ్యాసం చేసేవాళ్ళు. ఈ ఆత్మ కూడా పరమ పవిత్ర ఆత్మ, ఈ ఆత్మ పవిత్ర ఆత్మ, ఈ రకమైన అభ్యాసం చూసేవాళ్ళు. लोगों ने पवित्रता के कारण भी हंगामा बहुत किया। ప్రపంచంకి కారణంగా ఎన్ని గలాటాలు నడిచాయి, ఎన్ని గొడవలైంది. बोला कि ये ब्रह्मा कुमारी सभी को भाई बहन बनाते हैं। చెప్పారు కదా బాబా ఇష్టలు, ఈ బ్రహ్మ కుమారులంతా అన్నయ్య అక్కలు తయారు చేస్తారని అనేవాళ్ళు. और भाई बहन आत्मा रूप में तो हम भाई भाई है ही। ఆత్మల రూపంలో అయితే మనం అంతా సహోదరులం కదా. तो भाई बहन तो अच्छा हो गया कि हम भाई बहन बनाए। पवित्रता हमारा धर्म से जन्मसिद्ध अधिकार है, ధారణ भी हो गया, బాగుంది. धारणा भी हो गया। जब ब्रह्मा बाबा भी अपनी पत्नी को बच्चे बच्चे कहने लगे, अपनी पत्नी जसोदा को भी बच्चे बच्चे कहने लगे, तो हम पूरे संसार में पवित्रता ब्रह्मा बाप ने अपनाया सबसे पहले। ఎందుకంటే స్వయం బ్రహ్మ బాబా తమ స్వయం ధర్మ పత్నినే బిడ్డ బిడ్డ అని ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారో అనగా ప్రపంచం మొత్తాన్ని కూడా పవిత్రంగా దృష్టితో చూశాడు బాబా. होने के बाद कहते सिनेमा, सिनेमा బ్రహ్మ पाप की माँ, सीन माने पाप होता है, బ్రహ్మ पाप బాబా की తమ माँ। వృత్తం, సినిమా అంటే సీన్ కి మా, దృశ్యం యొక్క తల్లి అన్నమాట. మాయ దృశ్యాన్ని చూపించే తల్లి, సీన్ ప్లస్ మా, సినిమా దాని పేరు. तो मन वचन और कर्म द्वारा हमारी पवित्रता हो। पवित्र तो ब्रह्मचर्य तो बहुत लोग रहते हैं संसार में। మనసా వాచ కర్మ పవిత్రంగా ఉండాలి, కానీ పవిత్రంగా అయితే ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. संसार में ब्रह्मचर्य एक भिखारी भी रहते हैं, భికారులు కూడా ఉన్నారు చివరికి. लेकिन मन वचन कर्म से नहीं होते हैं। కానీ మనసా వాచ కర్మణ ఉండరు అన్నమాట. कर्म द्वारा कई बार चोरी कर लेते हैं, కర్మ ద్వారా దొంగలించుకుంటారు, मनसा द्वारा कई बार किसी से लड़ लेते हैं, दुख दे देते మనసు हैं। ద్వారా సంకల్ప వికల్పాలు అవుతుంటాయి. तो उनकी पवित्रता हमेशा खंडन होते रहता వాళ్ళ है యొక్క పవిత్రత ఎల్లప్పుడూ ఖండితమై ఉంటుంది. और वो सोचते भी नहीं వాళ్ళు कि- ఆలోచించరు కూడా. कि ये पवित्रता है, पवित्रता हमें रहना चाहिए, मन वचन द्वारा हमें మనసా शुद्ध వాచ रहना ద్వారా चाहिए। కూడా మనం పవిత్రంగా ఉండాలని కూడా ఆలోచించరు. तो पवित्र जो ब्राह्मण का एक मर्यादा है, पवित्र रहना, मनसा वाचा कर्मणा दृष्टि वृत्ति कृति, ये मर्यादा हमें बहुत ऊंचा उठाता है। ఈ బ్రాహ్మణ జీవితం యొక్క మర్యాద ఎంత ఉన్నతంగా తయారు చేస్తుందంటే ఇది మనస వాచ కర్మణ సంకల్పము సంబంధము సంపర్కము వృత్తి కృతి, ఇందులో ఎప్పుడైతే పవిత్రంగా ఉంటామో దీని వల్ల ఈ మర్యాద మనకు చాలా శ్రేష్టాతి శ్రేష్టముగా తయారు చేస్తుంది. हम सारे दिन में लोगों को देखें तो पवित्र दृष्टि से देखें। రోజు మొత్తంలో వ్యక్తుల్ని మనం చూసినప్పుడు పవిత్రత దృష్టితో చూడాలి. हमारे कुछ संघों में भी पवित्रता आ जाता है, संघ जिसका भी करते हैं उसमें भी अपवित्रता आ जाता है। సాంగత్యంలో కూడా అపవిత్రత వస్తుంది. ఎవరితో అయితే మనం సాంగత్యం చేస్తామో సంఘ దోష్, సాంగత్యం దోషం అంటారు बाबा బాబా. कहते हैं संगदोष में आने से होता क्या है कि जब हम संगदोष में आते तो उनकी बातें सुनते हैं, चटनी बना के सुनाते हैं वो, तो हम संगदोष में आगे बिगड़ जाते हैं। మన సాంగత్యలో దోషంలో వచ్చి పాడైపోతాం. ఎందుకంటే ఆ మాటలు, వాళ్ళ మాట వింటాం, చట్నీలు తయారు చేస్తారు, మిర్చి మసాలా సబ్ డాల్కే సునాయేగా. सारा दिन मिर्ची मसाला दूसरों की, हमारे बड़ों की अवगुण सुनाते हैं। ఈ మిర్చి మసాలా మాటలు చెప్పి మంచిగా రమణీయంగా తయారు చేసి పెద్దవాళ్ళు అవగుణ తెలియజేసి చెప్తారనమాట. हमारी सहन शक्ति कम होने के कारण कुछ अगर शिक्षाएं दी गई
हमारे बड़े द्वारा शिक्षाएं मिला तो हम वो पाल के रख लेते, हमने हमको इन्होंने ये बोला था, तो उनके द्वारा अपने दोस्तों को हम बताते हैं। మనలో సహన శక్తి తక్కువగా ఉండడం వల్ల జరిగే విషయాలు ఏంటంటే, పెద్దవాళ్ళు ఎవరైతే శిక్షణ ఇస్తారో ఆ శిక్షణని శిక్షణగా భావించకుండా ఆ మాటలను పట్టుకొని మనసులో పెట్టుకొని, మాటలు ముందు పట్టుకుంటాం, తర్వాత పెట్టుకుంటాం, మనసులో పెట్టుకొని తర్వాత ఇతరులకు వివరిస్తాం అన్నమాట, దోస్తులకి, सारे మిత్రులకి. दिन हम बैठ करके परचिंतन प्रदर्शन करते हैं, कुसंगों में आ जाते हैं और धीरे धीरे पतन की तरफ चले जाते हैं। ఏమవుతుందంటే దాని తర్వాత వివరించిన తర్వాత రోజు మొత్తంలో కూర్చొని ఎలా కుసాంగత్యంలో రావడం వల్ల మెల్లమెల్లగా పతనానికి ముందుకెళ్తుంది. दूसरा कुसंग ये भी होता है, हमारे जेब में ही एक कुसंग पड़ा हुआ है जिसको मोबाइल कहते हैं। కుసాంగత్యం, రెండో కుసాంగత్యం ఏంటంటే ఇది మొబైల్ మన చేతిలో ఉంది కదా, మన జేబులోనే ఉంది ఇంకో కుసాంగత్యం. माना उसमें आप अच्छा कनेक्टिविटी के लिए है, मोबाइल अच्छा भी कर सकते हैं, लेकिन कई कुसंग जो है फेसबुक, व्हाट्सएप, 12-1 बजे तक चैट, ట్విట్టర్. కుసాంగత్యం అంటే దాని ద్వారా మంచి కూడా చేయొచ్చు. ఇప్పుడు మన క్లాస్ ఎలా చేస్తున్నాం, ఇది ఇంటర్నెట్ ద్వారా కదా. కానీ చెడు ఎలా వస్తుందంటే అతిగాలో వెళ్ళడం, ఇంటర్నెట్ అయినా, ఫేస్బుక్ అయినా, ఏదైనా వాట్సాప్ లో అయినా రాత్రి 12 నిద్రపోయే టైంలో నిద్రపోకుండా 1 గంట వరకు ఇవన్నీ చేస్తే కుసాంగత్యం. अब इतना देखो, बच्चे लोग पब्स कोई गेम्स खेल करके, कोई गेम्स होते खेल करके नींद नहीं किया और मर गया, కొంతమంది మరగబిగే మర్డర్ బి కర్ దియా కై. ఈ పబ్జి అనే అటువంటి ఆట ఆడుతూ చాలా మంది ఆ ఆట యొక్క ప్రభావంతో కొంతమంది నిద్రలేక చచ్చిపోయారు, కొంతమంది మర్డర్ కూడా చేశారు కోపంతో. పిల్లడికి అలా పరిణామాలు అవుతున్నాయి అన్నమాట. मोबाइल बना था कनेक्टिविटी के लिए, अच्छे चीजों के लिए मोबाइल है, ఈ మొబైల్ न कि सारे दिन चैट करना, फेसबुक देखना, ट्विटर देखना, व्हाट्सएप पे और भी कई चीजें हैं मोबाइल में जो हमारी సైన్స్ సాధనాలు ఏవైతే ఉన్నాయో ఇది మన మంచి కోసము, కానీ ఇది చెడు కోసం కాదనమాట, కనెక్టివిటీ కోసం, ఒకరిద్దరు సంబంధ సంపర్కంలో ఏర్పరచుకోవడానికి. मोबाइल ऐसा कुसंग है, तो आपके जब देखेंगे कंटिन्यू 1 घंटा 2 घंटा आप यूज कर रहे हैं, तो हमारी ब्रेन की बहुत सारी शक्तियां चली जाती है. ఇది బ్రెయిన్ శక్తి కూడా నశిస్తుంది మొబైల్ ద్వారా. అంటే ఒక 2 గంటలు 3 గంటలు కనెక్టివ్ గా ఉందనుకోండి, డైరెక్ట్ అంటే నిరంతరంగా మన మనసు శక్తి ఏదైతే ఉందో అది డౌన్ అవుతుంది. हम और आप जब मोबाइल ज्यादा देर तक देखते हैं तो थकान महसूस करते हैं. మనం ఎక్కువ శాతం, మన అందరికి అనుభవమే కదా, ఎక్కువ శాతం మొబైల్ చూసాం అనుకోండి అలసట వచ్చేస్తుంది. कई तो मुझे बोला चक्कर आता है, చక్రం వస్తుందట. పహలే చక్కర్ మే ఆయేగా తా చక్కర్, मोबाइल के चक्कर में आकर के మొబైల్ చక్కర్లో వచ్చేసి చక్రం వచ్చేస్తుంది. धीरे धीरे उनकी पवित्रता धीरे धीरे खत्म होती जाती है. మెల్లమెల్లగా వాళ్ళ యొక్క పవిత్రత తగ్గిపోతుంది. दूसरी मर्यादा है अमृत बेला. రెండవ మర్యాద అవి పవిత్రతకు చలతా. दूसरा फर्स्ट पवित्रता, सेकंड मर्यादा. सेकंड मर्यादा है अमृत बेला. अमृत वेला. हम अमृत बेला कई बार 12 बजे तक चैट कर करके सोते हैं और अमृत बेला जागते नहीं. भाई जी डॉक्टर है ना, पूरा हिस्ट्री बता रहा है ब्राह्मणों का. हाँ, अमृत वेला जो है, अमृत वेला ఏదైతే ఉందో, అన్నయ్య గారు డాక్టర్ కాబట్టి మొత్తం వీరు డబుల్ డాక్టర్ है, एक आत्मा का एक शरीर का. సో ఎవరైతే అమృత్ 12 గంటల వరకు మేలుకున్నాం అనుకోండి, అమృత వేళ ఏం లేస్తామండి? अमृत बेला कहा जाता है, भगवान स्वयं बैठते हैं अपने ब्राह्मण बच्चों को अमृत बांटने के लिए. అమృత వేళ అంటేనే స్వయం భగవంతుడు అమృత వేళ కూర్చొని పిల్లలకి అమరులుగా చేయడానికి, అమర రసాన్ని ఇవ్వడానికి కూర్చుంటారు. अमृत बेला को ब्रह्म मुहूर्त कहा जाता है. 30 मुहूर्त में फर्स्ट सबसे बड़ा मुहूर्त अमृत बेला ब्रह्म मुहूर्त कहा जाता है. అమృత వేళని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ వేళనే బ్రహ్మ ముహూర్తం అంటారు, మొదటి వేళ ఇది. जो ब्रह्म मुहूर्त अमृत बेला नहीं उठते हैं उनको बल बुद्धि विद्या सब समाप्त हो जाता है. బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే లేవరో వాళ్ళకి బలము, బుద్ధి, శక్తి సమాప్తం అయిపోతుంది. बल बुद्धि और विद्या को प्राप्त करना है, जिसे आगे जाना है, वो अमृत बेला ब्रह्म मुहूर्त जरूर उठना चाहिए. బలము, బుద్ధి, శక్తి, విద్య, జ్ఞానాన్ని ఎవరైతే ప్రాప్తించుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా అమృత వేళ లేవాలి. जो ब्राह्मण आत्माएं
ब्रह्म मुहूर्त नहीं जगते हैं, उनको धीरे 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 उन्नति नहीं हो पाता है और ज्ञान और योग में मन नहीं लगता है। ఏ బ్రాహ్మణాత్మలైతే బ్రహ్మ ముహూర్తంలో లేవరో వాళ్ళకి జ్ఞాన యోగంలో ఉన్నతి జరగదు, మనసు స్థిరం అవ్వదు, రుచి కూడా రాదనమాట. జ్ఞాన యోగాలు రుచి రాకపోవడానికి అమృతవేళ ఫౌండేషన్ కరెక్ట్ గా లేదు. अमृत वेला बाबा कहते हैं हम अपने बच्चों के लिए विशेष टाइम देते हैं। అమృతవేళ సమయం పిల్లలకి స్పెషల్ గా సమయాన్ని ఇచ్చారు బాబా. जब हम अमृत वेला नहीं जगते हैं, ब्रह्म मुहूर्त में नहीं जगते हैं, तो होता क्या है, हमारे कई बार हम रोगों से ग्रस्त हो जाते, पेट क्लियर नहीं होता है, शारीरिक और मानसिक स्थिति हमारा डामाडोल हो जाता है। బ్రహ్మ ముహూర్తమున మన అమృతవేళ లేకపోతే అనేక రోగగ్రస్తులం అవుతుంది. శరీరం సరిగా అరకగా శరీరం ఎగుడు దిగుడు అయిపోతుంది ఆ సమయంలో. इसलिए हमें अमृत वेला सारे कार्य छोड़ करके जगना चाहिए। అమృతవేళ అన్ని వదిలి మేలుకొల్పాలి తప్పకుండా. एक बार की बात है, रमेश भाई जी मम्मा के साथ बॉम्बे गए थे, थक गए थे। ఒకసారి రమేష్ అన్నయ్య మమ్మతో పాటు వెళ్ళి అలసిపోయి ఉన్నారు. मम्मा से पूछा कि मम्मा आज तो हम लोग थक गए हैं, 12 बज गया है, अमृत वेले तो नहीं उठेंगे। మమ్మకి చెప్పారనమాట, మమ్మ ఈ రోజు మనకి 12 అయిపోయింది, అలసిపోయాం, మరి రేపు అయితే అమృతవేళ లేవలేము కదా. तो बाबा ने कहा, मम्मा ने कहा कि देखो बाबा ने किस मुरली में कहा है कि अमृत वेले नहीं जगना चाहिए। చెప్పు బాబా ఏ మురళిలో చెప్పారో అమృతవేళ లేవకూడదని, మేల్కోకూడదని ఏ మురళిలోనే చెప్పారా అని మమ్మ అడిగారనమాట. చెప్పారు రమేష్ భాయికి. कुछ भी हो जाए अमृत वेले जरूर जगना चाहिए। ఏది ఏం జరిగినా సరే అమృతవేళ తప్పకుండా లేవాలి. ब्रह्म मुहूर्त में जो नहीं जगा जो सोया सो खोया। బ్రహ్మ ముహూర్తములలో ఎవరైతే మేల్కోరో, ఎవరైతే నిద్రపోయారో వాళ్ళంతా పోగొట్టుకున్నట్టే. चाणक्य ने कहा है, चाणक्य नीति दर्पण में पढ़ेंगे तो चाणक्य ने कहा है कि जिनको सफलता पाना है, గురు చాణక్య చెప్పారనమాట. చాణక్య నీతిలో ఉంది, ఎవరికైతే సఫలతను పొందాలో वो ब्रह्म मुहूर्त जरूर जगे। వాళ్ళు తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పని ఉండాలి. जिन्हें बल बुद्धि विद्या की प्राप्ति करना है, ఎవరికైతే బలము బుద్ధి విద్య జ్ఞానాన్ని ప్రాప్తించుకోవాలో, जिन्हें अपने परिवार और बाल बच्चों को सुखी रखना है, ఎవరికైతే తమ పరివారము పిల్లలు సంతానానికి సుఖంగా ఉంచాలనుకుంటున్నారో उन्हें अमृत वेला ब्रह्म मुहूर्त जरूर जगना चाहिए। బ్రహ్మ ముహూర్తం తప్పకుండా మేలుకొని ఉండాలి. जो ब्रह्म मुहूर्त नहीं जगते हैं वो कंगाल हो जाते हैं। ఎవరైతే బ్రహ్మ ముహూర్తమున మేలుకోరో వాళ్ళు భికారులుగా అయిపోతారు. आप देखे होंगे ब्रह्म मुहूर्त जो नहीं जगने वाले होते हैं वो शराबी कबाबी नहीं होते हैं, कबाबी होते हैं जो ब्रह्म मुहूर्त नहीं जगते हैं। బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని వాళ్ళు చాలా వరకు మనం బయట చూస్తాము, లేట్ గా నిద్ర వాళ్ళు, ఎక్కువ తాగే వాళ్ళు, తినే వాళ్ళే ఉంటారు. शास्त्रों में कहा गया है ब्रह्म मुहूर्ते या निद्रा सो पुण्य क्षय कारिणी। శాస్త్రంలో ఉందన్నమాట, బ్రహ్మ ముహూర్తే या యా నిద్ర निद्रा పుణ్యక్షయ सो पुण्य क्षय कारिणी। పుణ్యక్షయ కారణి. जब हम ब्रह्म मुहूर्त में अमृत वेला सोते हैं तो सारे पुण्य का विनाश होने लगता है। అమృతవేళ ఎప్పుడైతే మనం నిద్రపోతామో పుణ్యం యొక్క సమాప్తి అవుతుంది. अमृत वेला जगने से हमारा तन मन सुंदर हो जाता है। అమృతవేళ మేల్కొనడం వల్ల తనువు మరియు మనసు చాలా సుందరంగా అవుతుంది. वैज्ञानिक दृष्टि से వైజ్ఞానిక దృష్టితో अमृत वेला ब्रह्म मुहूर्त में सबसे ज्यादा ऑक्सीजन होता है। సైంటిఫికల్ గా చూసినట్లయితే అమృతవేళలో ప్యూర్ ఆక్సిజన్ ఉంటుంది అక్కడ ప్రకృతిలో కూడా. उस समय कार्बन डाइऑक्साइड कम होता है, ఆ సమయంలో కార్బన్ డైఆక్సైడ్ కూడా తక్కువ ఉంటుంది. दिन में कार्बन डाइऑक्साइड होता है और ब्रह्म मुहूर्त में सबसे ज्यादा ऑक्सीजन प्योर वाइब्रेशंस भी होता है। పవిత్రత వైబ్రేషన్ పరిపూర్ణమైన ఆక్సిజన్ బ్రహ్మ ముహూర్తం సమయమనే లభిస్తుంది. इसलिए कहा गया है बच्चों को भी, विद्यार्थी को भी అందుకనే सवेरे చెప్పారు, उठ करके पढ़ो। అందుకనే పిల్లలకి విద్యార్థులకి చెప్పారు ఉదయం లేచి చదవండి. क्योंकि उस समय एकाग्रता शक्ति बहुत अच्छा होता है और वाइब्रेशंस भी बहुत अच्छे ఎందుకంటే होते ఆ हैं। సమయంలో ఏకాగ్రత శక్తి చాలా బాగుంటుంది, వైబ్రేషన్ కూడా చాలా బాగుంటుంది.
उस समय याद भी रह जाता है जो भी चीज हम पढ़ते हैं। ఆ సమయంలో స్మృతి కూడా ఉంటుంది, స్మరణ శక్తి కూడా పెరుగుతుంది, యాదాష్ इसीलिए యాదాష్ भी बढ़ता है। अमृत बेला डॉक्टर्स भी कहते हैं कि आप वॉकिंग करो। అందుకనే డాక్టర్లు కూడా చెప్తారు అమృత వేళ వాకింగ్ చేయండి అని। अगर आपको योग नहीं लगता अमृत बेला, ఒకవేళ भगवान को याद नहीं कर सकते, नींद आती है, तो आप घूमते हुए बाबा से बातें कीजिए। ఒకవేళ అమృత వేళ యోగం సరిగా లేదు అనుకోండి, అప్పుడు మీరు బాబాతో నడుచుకుంటూ కూడా మాట్లాడొచ్చు, लेकिन जरूर उठिए। కానీ తప్పకుండా లేవాలి। मैं भल 3 बजे नहीं उठ पाऊंगा, 4 बजे भी नहीं उठ पाऊंगा, 4:15 बजे अगर नींद खुल गई हमारी, मैं दौड़ूंगा जरूर। ఎందుకంటే నాకు అనుభవం అనమాట, 3 గంటల లేవలేదనుకోండి, 4 గంటల లేవలేదు, 4 తప్పకుండా పరిగెత్తుతాను నేను। क्यों? ఎందుకు? क्योंकि मैं अमृत बेले वॉकिंग नहीं करूंगा और फिर बाबा के कमरे से नहीं आऊंगा तो मेरे को कॉन्स्टिपेशन हो जाएगा। నేను వాకింగ్ చేయకపోతే, లేకపోతే బాబా రూమ్ నుంచి వెళ్ళి రాకపోతే నాకు कॉन्स्टिपेशन కబ్జ్ రోగం వచ్చేస్తుంది। और कब्ज होगा तो सारा दिन अनमनस्य रहेगा। కబ్జ్ ఉన్నట్లయితే మనసు అసమతుల్యంగా అవుతుంది। तो एक हमारा फर्स्ट चैप्टर अमृत बेला मिस होने से सारा दिन हमारा खराब चला जाता है। ఒకవేళ అమృత వేళే మనం మిస్ చేసుకున్నాం అనుకోండి, రోజు మొత్తం కూడా స్థితి పాడవుతూ ఉంటుంది। तो हमें ब्रह्म मुहूर्त जरूर कुछ सफलता को पाना है, కొన్ని సఫలతని ప్రాప్తించుకోవడానికి, कुछ जीवन में लक्ष्य है, జీవితంలో ఏమైనా లక్ష్యం ఉందనుకోండి, तो जल्दी सोए और अमृत बेला जल्दी उठे। తొందరగా నిద్రపోండి, అమృత వేళ తొందరగా లేవండి। इंग्लिश में भी कहा गया जल्दी सो और जल्दी जगो। జల్దీ నిద్రపోండి, జల్దీ మేలుకోండి, తొందర నిద్రపోయి తొందర మేలుకోండి। तो हम सभी को अमृत बेला निश्चित करके बोल दो कि हम 10 के बाद बस हम कुछ नहीं करेंगे, सोएंगे और अमृत बेला भगवान के पास जरूर जाएंगे। 10 బస్ అందుకనేది 10 బస్, ఇక అక్కడ వరకు చాలు, 10 గంటల వరకు ఏదైనా చెప్పండి, తప్పకుండా అమృత వేళ మేము భగవంతుడితో మిలనం జరుపుకుంటాము। अगर अमृत बेला मिस किया, अमृत बेला शिव बाबा को प्यार से याद नहीं किया, तो क्या देवी देवता बनेंगे? అమృత వేళ లేచి బాబాని స్మృతి చేయలేదనుకోండి, లేవలేదనుకోండి, దేవి దేవతలు అవుతామా? तो देवी देवता बनने के लिए हम ब्राह्मण बने हैं ना। దేవి దేవతలు అవ్వడానికి మనం బ్రాహ్మణులం అయ్యాము కదా। जो ऋषि मुनि होते हैं ఎవరైతే वो 3 बजे जगते हैं। ఎవరైతే ఋషులు మునులు ఉంటారో వాళ్ళు 3 గంటలకి మేల్కొంటారు। ब्राह्मण को बाबा ने कहा 3:30 4 जगो। బాబా బ్రాహ్మణులకి ఏం చెప్పారో 3 గంటలకి 3:30కి మేల్కోండి। जो 5 से 6 बजे के बाद जगते हैं वो रोगी है, भोगी है। ఇందులో చెప్పారు కదా, 5 నుంచి 6 మేల్కొనే వాళ్ళు భోగి, రోగి। और जो 12 बजे जगते हैं, 8 से 9 बजे जगते हैं, तो समझिए क्या है, राक्षस है। 8 से 8 9 10 बजे जगते हैं सो के 11 12 जी, तो वो तो दुनियावी राक्षस है। ప్రపంచం యొక్క అసురులు అన్నమాట। 9 10 గంటలకి ఉదయం మేల్కొన్నామనండి, వాళ్ళకి ఏమంటారు? ఇక क्योंकि वो असुरी वो तो वृत्ति। रात भर वो शराब पीते हैं, रात भर 12 2 बजे तक कैसे होता है? इसलिए बाबा ने कहा कि 2 बजे तक प्योर वाइब्रेशंस नहीं होता है, 2 बजे के बाद उठो बच्चे, क्योंकि 2 बजे तक शराब पीते వరకు తాగుతూనే ఉంటారు। రాత్రి మొత్తం మేల్కొనే వాళ్ళని రాక్షసులు అంటారు, ఉదయం లేచే వాళ్ళని దేవతలు అంటారు। सुबह जो जगेगा उसको देवता कहेंगे। जी ओम शांति। तीसरी मर्यादा हमारा अमृत बेला के बाद तीसरी मर्यादा मुरली है। మూడవ మర్యాద మురళి। ఫస్ట్ మర్యాద పవిత్రత, రెండవ మర్యాద అమృత వేళ, మూడవ మర్యాద మురళి। मुरली को महावाक्य कहा गया है। మురళిని మహావాక్యం అని వివరించారు। भगवान आते हैं सदगुरु बन करके अपने बच्चों को पढ़ाने के लिए। భగవంతుడు సద్గురుగా, సుప్రీం టీచర్ గా వస్తారు పిల్లల్ని చదువు నేర్పించడానికి। भगवान हम बच्चों को, मुरली का मतलब होता है कि मन को मोड़ना। మురళి మాన మనకు మోడడం। మురళి అనగా మనసును మోల్డ్ చేయడం, మనసును మోల్డ్ చేసేదాన్ని మురళి అంటారు। दुनिया की बातों से मन को अच्छी अच्छी बातें सुना करके मन को मोल्ड करना, इसको मुरली कहते हैं। ప్రపంచంలో విషయాల నుండి మనసుని మోల్డ్ చేయడం।
हमें भगवान अपना बच्चा बनाया है, विद्यार्थी बनाया है। अगर हम मुरली नहीं सुनते हैं तो बहुत बड़ी मर्यादा का उल्लंघन करते हैं। భగవంతుడు మనల్ని తమ పిల్లలుగా తయారు చేసుకున్నారు, విద్యార్థులుగా తయారు చేసుకున్నారు. ఒకవేళ మనం మురళి వినట్లేదు అనుకోండి, చాలా పెద్ద పొరపాటు చేస్తున్నట్లు. मुरली से ही हम ज्ञान से भरपूर होते हैं। మురళి ద్వారా జ్ఞానం ద్వారా మనం సంపన్నంగా అవుతాం. मुरली से ही हमारे मन का अंधेरा मिटता है। మురళి ద్వారా మన మనసులో ఉన్న అంధకారం సమాప్తం అవుతుంది. मुरली द्वारा ही जन्म जन्म के कई राज खुलते हैं। మురళి ద్వారానే జన్మాంతరాల యొక్క రహస్యాలు వెలువడతాయి. बाबा बच्चों को कहते, आओ मेरे बच्चे बैठो पढ़ो। अगर मुरली नहीं पढ़ते हो तो तुम्हारा जन्म सफल नहीं होगा। బాబా అంటారు, ఓ ప్రియాతి ప్రియమైన పిల్లలు రండి, దగ్గర వచ్చి కూర్చోండి, మురళి చదవండి. ఒకవేళ మురళి చదవలేదనుకోండి, జీవితం ఎలా సఫలం అవుతుంది? विद्यार्थी अगर पढ़ाई नहीं पढ़े, क्लास में नहीं जाए तो क्या वो फेल होगा या पास होगा? విద్యార్థులు ఒకవేళ మురళిని చదవలేదు, క్లాస్ రూమ్ కి వెళ్ళలేదు, कई लोग तो क्वारंटाइन में घर में ही बैठते, सेंटर भी खुलता है उनके लिए, थोड़ा डायरेक्शन दे दो. रविवार भी खुलता है, गुरुवार भी खुलता है. रविवार गुरुवार भी खुलता है। कई बार लोग गुरुवार को भी आते हैं, लेकिन रोज मुरली भगवान पढ़ाने के लिए आते हैं परम धाम से। పరం ధామ నుండి బాబా మనకి చదువు నేర్పడానికి వస్తున్నారు. ఆ టైంలో మనము చదువు నేర్చుకోవట్లేరు అనుకోండి, వాళ్ళు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా స్కూల్లో? देखो पूजा पाठ करने वाले भी अगर सवेरे पूजा पाठ नहीं करते, तब तक भोजन नहीं करते, खाते नहीं, नाश्ता नहीं భక్తులు करते। చూడని వాళ్ళని చేసి కూడా మనం చూసి నేర్చుకోవచ్చు అనమాట. పూజ వ్రతం చేసుకోకపోతే వాళ్ళు భోజనమే ముట్టరు. और हम मुरली सुने बगैर कैसे भोजन कर ले, మనం कैसे మురళి नाश्ता कर ले? వినకుండా, మురళి చదవకుండా ఎలా బ్రేక్ఫాస్ట్ చేయగలుగుతున్నాం, భోజనం ఎలా చేయగలుగుతున్నాం? दादी हमारी दादी जान की 5 बार मुरली पढ़ती थी। జానకి దాది గారు 5 సార్లు రోజు మురళి చదువుతుండేది, మేము చూసాం కూడా. हम लोग देखते थे, दादी बीमार होती थी, अगर 5 दिन बीमार हुई, नहीं पढ़ने दिया गया मुरली, तो बोलती थी बैक मुरली दो मेरे को, जितने भी बैक मुरली मैं सबको पढ़ूंगी। 5 రోజులు రోగగ్రస్తులుగా ఉందనుకోండి, కొంచెం శరీరం సహకరించకపోతే 5 రోజులు మిస్ అయింది అనుకోండి, 5 రోజుల మురళి తీసుకోరా, వెనక జరిగిన మురళిలు అన్ని అని దాది గారు చెప్పి ఉండేవారు. क्योंकि मुरली हमारा जान है, మురళి మనకి ప్రాణం. उससे ही हम मोती चुगते हैं। దాని వల్లనే మనం వజ్రాలను ఏరుకుంటాం. अगर हम मुरली नहीं सुनेंगे, मोती नहीं चुगेंगे, तो दूसरे को क्या बताएंगे? మురళి వినకపోతే, వజ్రాలు ఏరుకోకపోతే, రత్నాలు ఏరుకోకపోతే ఇతరులకు ఏం చెప్పగలుగుతాం మనం? बाबा कहते थे कि रॉयल लोग 2 बार नहाते हैं। బాబా చెప్తారు కదా, రాయలు ఎవరైతే ఉంటారో ఉన్నతమైన వాళ్ళు 2 సార్లు స్నానం చేస్తారు వాళ్ళు. इसलिए हम सभी को, आप बच्चों को कम से कम 2 बार ज्ञान स्नान करना चाहिए मिनिमम। అందుకనే పిల్లలైనా మీకు కూడా మినిమం 2 సార్లు, దాదాపుగా 2 సార్లు జ్ఞాన స్నానం చేయాలి. अगर हम 2 बार मुरली सुनते हैं, 3 बार सुनते हैं, तो मुरली हमें मीठा लगने लगता है। 2 సార్లు 3 సార్లు మనం మురళి వింటున్నాం అనుకోండి, చదివాం అనుకోండి, చాలా మధురంగా అనిపిస్తుంది మనకి. एक एक ज्ञान, एक एक मोती होता है हमारा। ఒక్కొక్క జ్ఞానము ఒక్కొక్క రత్నాలు వంటిది. बाबा कहते हैं कि देखो मुरली का एक एक ज्ञान करोड़ों लाखों के बराबर है। ఒక్కొక్క మహావాక్యం కోట్లాది కంటే కూడా విలువైనది. तो हमें मुरली कितनी वैल्यूएबल है हमारे जीवन में। ఎంత విలువైనది మురళి మన జీవితంలో. तो मुरली हमें रोज सुनना ही चाहिए। मुरली रोज विनाली. कईयों का बोर लगता है, उसका कारण कई लोग बोर हो जाते हैं, को इंटरेस्ट नहीं लेते हैं। हाँ, ఎవరికైతే బోర్ గా ఉంటుందో మురళిలో అదే అదే वही महावाक्य के आगे उदास हो जाते हैं. उनको समय का और भगवान का महत्व नहीं है। వాళ్ళకి కారణం ఏంది అడిగాను ఇప్పుడు. వాళ్ళు అన్నీ ఏమంటున్నారు, సమయము మరియు భగవంతుడి యొక్క మహత్వం తెలియని కారణంగా మురళిలో బోర్ వస్తుంది. भगवान में निश्चय नहीं है, భగవంతుడిలో నిశ్చయం లేదు. किसी का लवर होता है, वही बात रोज बताते हैं, तो क्या कितना मीठा लगता है। ఎవరైనా ప్రియుడు గాని ప్రేయసి ఉందనుకోండి, అదే విషయాలు రోజు చెప్తే ఎలా ఎలా ఉంటుంది? रोज बोलते हैं कि तुम मेरे प्रियवर हो, रोज बोलते तुम मेरे लवर हो, तो कितना मीठा लगता है। నువ్వు నా లవర్, నువ్వు నా ప్రేయసి ప్రియుడు అనుకుంటే ఎంత మధురంగా అనిపిస్తుంది రోజు ప్రేమించుకునే వాళ్ళకి. तो देखो मुरली के दीवाने बताया गया, गोपी गोपी काएं भी थी, गोपी वल्लभ भी थे। మురళికి ప్రేయస్లుగా చెప్పారు కదా, గోప గోపికలు అని, గోప వల్లభుడు అని గాయనం ఉంది కదా.
गोपी गोपिकाएं देवी दीवाने थे मुरली के। మురళికి పిచ్చిలైపోయే వాళ్ళు అనమాట. మురళి పిచ్చి ఉండేది. वैसे भी दीदी दादियां को आप देखो దాది దీదులను कि పెద్దవాళ్ళని मुरली చూసినట్లయితే उनका जान है। మురళి వాళ్ళ యొక్క ప్రాణం. मुरली अगर नहीं सुनी, एक बार दादी आई किसी सेंटर पे और दादी को बोला गया दादी और नाश्ता करो पहले, सब कुछ दूर से आई थी दादी, लेकिन दादी बोली बैठे मैं तुम्हें दान करूंगा पहले। దాది ఒక సెంటర్ కి వెళ్ళింది అనమాట. చెప్పారు దాది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదా. అప్పుడు దాది అన్నది లేదు, ఇప్పుడు నేను మిమ్మల్ని ముందుగా మురళి దానాన్ని చేస్తాను, ముందు దానం చేస్తాను, पहले मैं तुमको सुनाऊंगा कुछ तब खाऊंगा। మీకు కొన్ని మహావాక్యాలు వివరిస్తాను, తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అన్నది దాది గారు. तो हम बाबा से लेंगे नहीं तो दूसरे को दान क्या करेंगे? బాబా నుండి మనం తీసుకోకపోతే ఇతరులకి దానం ఎలా ఇవ్వగలుగుతాం? आप देखे होंगे ब्राह्मण लोग भक्त के आगे हाथ भी नहीं मूर्ति को लगाने देते हैं। ब्राह्मण మీరు చూసి ఉండొచ్చు, బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో పూజారులు ఎవరైతే ఉంటారో భక్తులకి టచ్ కూడా చేయనివారు విగ్రహం. क्योंकि वो मुरली कथा नहीं करते हैं, मुरली नहीं सुनते हैं। ఎందుకంటే వాళ్ళు మురళి కథ భజన వినకపోతే ఎలా టచ్ చేస్తారు? और हम सभी ब्राह्मण आत्माएं देवी देवता बनने वाले हैं। మనం బ్రాహ్మణులైనా మనం దేవి దేవతలుగా అయ్యే వాళ్ళము. तो यही सार, अगर हम मुरली नहीं सुने तो वो हमें ज्ञान की प्राप्ति नहीं होगा और अंदर धारण नहीं होगा। ఒకవేళ మురళే వినకపోతే జ్ఞాన ప్రాప్తి జరగదు మరియు ధారణ అవ్వజాలదు. अगर हम 2 से 3 बार मुरली पढ़ते हैं तो वही हमें मीठा लगने लगेगा। అదే మురళిని 2-3 సార్లు మనం చదవడం మొదలు పెట్టామనుకోండి, అది చాలా మధురంగా అనిపిస్తుంది. इसलिए मुरली हमारे मन को मोड़ता है, रोज सुनना चाहिए मुरली। మురళి మన మనసుని మోల్డ్ చేస్తుంది కాబట్టి ప్రతిరోజు మురళి వినాలి. मुरली नहीं सुनेंगे तो बाबा भी ऊपर से देखेगा, मेरे को इन्होंने गुरु तो बना लिया लेकिन मेरे पास आते ही नहीं है। బాబా అంటారనమాట, మురళి వినకపోతే నాకైతే గురువుగా తయారు చేసుకున్నారు కానీ నా దగ్గర రానే రాజాలరు. और रिवाजी रीति से मुरली नहीं सुनना चाहिए, उसका चिंतन करना चाहिए। మురళి కేవలం నియమానుసారంగా వినకూడదు, దాన్ని చింతన చేయాలి. విన్నటువంటి మురళిని चिंतन करेंगे, आज बाबा ने क्या कहा, आज बाबा ने कहा क्या, दूसरे से भी पूछिए आज बाबा ने क्या कहा, तो चिंतन हो जाएगा अपना। ఇతరులు కూడా అడగండి, ఈ రోజు బాబా ఏం చెప్పారు, ఈ రోజు ఏం చెప్పారని చింతన నడుస్తుంది. చింతన నడవడం వల్ల మురళి మంచిగా जो అనిపిస్తుంది. नहीं भी सुने उसको सुनाओ, ఎవరైతే వినలేదో వాళ్ళకి వినిపించండి. और मुरली सुनाने से क्या होगा, व्यर्थ बातों से बच जाएंगे। మురళి వినిపించడం ద్వారా ఏమవుతుందంటే వ్యర్థ విషయాల నుండి రక్షించబడతాం. इसलिए मैं कहता हूं दादी भी क्यों मुरली 5 बार पढ़ती थी, क्योंकि व्यर्थ नहीं आता था। 5 बार जो मुरली पढ़ेगा वो व्यर्थ क्या सोचेंगे? ఎందుకు దాది 5 సార్లు మురళి చదివేదంటే వ్యర్థం రానే రాజాలదు. ఎందుకంటే 5 సార్లు మురళి చదవడం వల్ల వ్యర్థం ఎందుకు వస్తుంది ఇక మన దగ్గర? और मुरली से ही राज्य चलाने की शिक्षाएं मिलती है। మురళి ద్వారానే రాజ్యాన్ని నడిపించేటటువంటి శిక్షణ లభిస్తుంది. इसलिए मुरली जरूर सुनना चाहिए रोज। అందుకని తప్పకుండా మురళి ప్రతిరోజు చదవాలి, मुरली వినాలి. के बाद चौथा मर्यादा होता है, हमें ड्रेस भी बहुत अच्छा होना चाहिए। 4వ మర్యాద వస్త్ర ఆవరణ, వస్త్రాలు ఏదైతే ధరిస్తాము, దుస్తులు. ड्रेस हमारा दुनिया में देखो, कई हमारे ब्राह्मण बच्चे भी है कहीं से कटे फटे ड्रेस पहन के आते हैं। ఫ్యాషన్. फैशन, हम पूछते हैं कि भाई ये कट कैसे गया, फट कैसे गया, तो ये तो फैशन है भाई जी। కొంతమంది పిల్లలు బాబా పిల్లలు వేసుకుంటారు, అక్కడక్కడ చినిగిపోతుంటాయి కదా, అది ఏమంటారు, అది రంధ్రాలు లాగా, ప్యాంట్లకి రంధ్రాలు పడతా ఉంటాయి చూడు, ఏంది డ్రెస్ వేసుకుంటాం అంటే ఫ్యాషన్ అంటారంట. तो हमें ब्राह्मण का ड्रेस कोड होता है। బ్రాహ్మణ డ్రెస్ లో కోడ్ ఉంటుంది. तो अगर हम ड्रेस ठीक से नहीं पहनते, भले कभी रंगीन पहनो लेकिन ढीला ढाला ड्रेस हो हमारा, కానీ మన దుస్తులు భలే ధరించాలి, భలే కలర్ కూడా తొడగొచ్చు కానీ అంత టైట్నెస్ గా కాకుండా కొంచెం లూజుగా, సింపుల్ గా. ड्रेस हमारा टाइट होगा, हम जींस पहने होंगे तो ब्लड प्रेशर का शिकायत हो जाएगा, ఈ రోజు क्योंकि జీన్స్ सारे नस दब जाते हैं। చూడండి, ఫ్యాషన్ పాశ్చాత్య సంస్కృతి, ఒకవేళ పాయింట్లు టైట్ గా ఉందనుకోండి, ఈ నరాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రెషర్ లో వెళ్ళిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. तो हमको जब ब्लड प्रेशर टाइट हो जाएगा तो अनमनस लगेगा, फिर भी हम टाइट ड्रेस पहनते हैं। మళ్ళీ ఇంబ్యాలెన్స్ అవుతుంది బాడీ, అయినప్పటికీ కూడా టైట్ డ్రెస్ దొడుకుంటాం. तो हमें ब्राह्मण विद्यार्थी जीवन में एकदम सादा
ड्रेस पहनना चाहिए। బ్రాహ్మణ విద్యార్థి జీవితంలో సాధారణమైన డ్రెస్ వేసుకోవాలి. कोई फैशन वाले ड्रेस नहीं कि ताकि मेरे तरफ कोई आकर्षित करे। ఫ్యాషనమైన డ్రెస్ కాదు, నా వైపు లాగేటట్లు ఆకర్షణ ఇచ్చేటట్లు ఆ డ్రెస్సులు కావు. बाबा ने कहा है ना हमें आकर्षित होना है ना हमें आकर्षित करना బాబా है। చెప్పారు కదా, మనం ఆకర్షణలు రాకూడదు, ఆకర్షించనివ్వకూడదు. इसीलिए हमारी ड्रेस एकदम सादा और सिंपल हो। అందుకనే మన డ్రెస్ ఏదైతే ఉందో సాధారణంగా మరి సింపుల్ గా ఉండాలి. రాయల్ బి హో, रॉयल भी हो। రాయల్ గా గుండా ఉండాలి. అంటే ఇస్త్రీ ఫ్రెష్ अच्छा, కియా హుआ, ఫ్రెష్ కియా. रॉयल व्यक्ति हमेशा फैशन वाला ड्रेस नहीं पहनते, साधारण और रॉयल ड्रेस पहनते। రాయల్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫ్యాషన్ డ్రెస్ వేసుకోరు. వాళ్ళు చాలా శుభ్రంగా ఒక రాయల్ గా వేసుకుంటారు, మళ్ళీ సింపుల్ గా కూడా ఉంటుంది. మధ్యగా అన్నమాట, మధ్య. 5वीं मर्यादा है खान पान की ఐదవ शुद्धता। మర్యాద, నెంబర్ 1 మర్యాద फिर रिपीट करते పవిత్రత, నెంబర్ 2 మర్యాద అమృత వేళ, నెంబర్ 3 మురళి, నెంబర్ 4 ड्रेस డ్రెస్, ఈ దుస్తులు. फिफ्थ ఐదవ हो गया మర్యాద भोजनम। భోజనం. భోజనం. शुद्ध अन्न हमारे मन को पवित्र करते हैं। శుద్ధమైన అన్నము మన మనసును పవిత్రంగా చేస్తుంది. कहते जैसा अन्न होगा वैसा मन बनेगा। ఎలాంటి అన్నం ఉంటుందో అలా మనసు తయారవుతుంది. जैसा अन्न खाएंगे वैसा हमारा शरीर तैयार होगा। ఎలాంటి భోజనాన్ని మనం స్వీకరిస్తామో శరీరం కూడా అదే విధంగా అవుతుంది. अगर हम भगवान के याद में बना हुआ भोजन, ब्राह्मण के हाथ का भोजन नहीं करते हैं तो निश्चित है कि आपके मन पे प्रभाव पड़ेगा। బాబా స్మృతిలో ఉన్న భోజనము, బ్రాహ్మణుల చేతులతో భోజనము తినట్లేదు అనుకోండి, తప్పకుండా మనసు పైన ప్రభావం పడుతుంది. हमारी मीठी प्यारी प्रकाशमणि दादी जी विदेश सेवा में गई तो चावल फुला के खा लिया करती थी। దాది గారు, అతి ప్రియమైన దాది ప్రకాశమణి దాది గారు ఎప్పుడైతే విదేశాలకు వెళ్ళిందో కొంచెం బియ్యం ఉడికించి తినేవాళ్ళు, అన్నం. बाबा ने हमें कितना ऊंचा शिक्षा दिया कि तुम किसी के हाथ का नहीं खाओ, जब जो ब्राह्मण नहीं है, जो भगवान को याद नहीं करते हैं, जो रोज मुरली नहीं सुनते हैं। देखो कितनी ऊंची शिक्षा दी कोरोना काल में, कितना काम आया। బాబా ఎంత ఉన్నతమైన శిక్షణ ఇచ్చారు. ఎవరైతే జ్ఞానం వినరో, మురళి వినరో, యోగం చేయరో, ఎవరైతే బ్రాహ్మణులు లేరో వాళ్ళ చేతి వంట తినకూడదు అని. ఎందుకంటే ఈ అభ్యాసము మనకి కరోనా టైంలో ఎంత పనికొచ్చిందండి. क्योंकि जब हम बाहर जाके खाते हैं या कुछ पीते हैं तो होता क्या है, वो कैसी हाथ से बनाया है, बाथरूम से आया है, बाथरूम से हाथ धुलाई किया या नहीं किया। पसीना हम देखते हैं, जो लेबर्स बनाते हैं होटल्स में पसीना आते हैं उसी में फेंक देते हैं। చాలా వరకు మనం బయట చూస్తుంటాం అన్నమాట. ఏ స్థితిలో ఆయన తయారు చేశాడు. కొంతమంది బాత్రూమ్ వెళ్ళి వచ్చి కూడా చేయి గడగరు, చెమట వస్తా ఉంటే చెమటను కూడా తుడిచి అందులో కలుపుతా ఉంటారు. హోటల్ ఫుడ్, బయట ఫుడ్, ఏ స్మృతిలో ఉంటారో, బయట ఏదైతే భోజనం చేస్తారో అలాంటి స్థితులు ఉంటాయి. इसलिए हमें बाहर का भोजन नहीं करना है। అందుకని మనకి బయట భోజనం తినకూడదు. हम ब्राह्मण जीवन ब्राह्मण है, ब्राह्मण तो किसी के परछाई में भी नहीं चलते हैं। అసలు బ్రాహ్మణులు ఎవరి నీడ కూడా టచ్ చేయరు వాళ్ళు. तो हम शूद्र का भोजन कैसे कर सकते మరి हैं? శూద్రుల యొక్క భోజనం ఎలా చేయగలుగుతాం? ब्राह्मण माना शुद्ध और पवित्र भोजन। బ్రాహ్మణులు అంటేనే శుద్ధమైనది మరియు పవిత్రమైన భోజనం. भोजन शरीर के लिए औषधि है। భోజనం శరీరానికి ఔషధము. औषधि भगवान के याद में भोग लगा के किया जाता है। ఔషధము భగవంతుని యొక్క స్మరణలో తయారు చేయవలసి ఉంటుంది. जो तमो प्रधान भोजन है, रजो प्रधान भोजन है, वो हमें नहीं करना है। తమో ప్రధాన భోజనము, రజో ప్రధాన భోజనం మనకు చేయకూడదు. हमें सतो प्रधान भगवान के याद में बना हुआ भोजन, भोग लगा हुआ भोजन करना है। సతో ప్రధాన భోజనము, బాబాకి భోగు పెట్టే భోజనమే స్వీకరించాలి. ఏ క్లారిటీ కన్నా రజో ప్రధాన్, తమో ప్రధాన్ భోజन कौन सा है? तमो प्रधान भोजन जो होता है दुनिया के जो खाते हैं, तामसिक भोजन खाते हैं, हिंसक भोजन करते हैं। తమో ప్రధాన భోజనం అంటే తామసిక భోజనం, మాంసాహారము. रजो प्रधान भोजन है, कोई कैसे भी बना के घर द्वार में आपको भगवान के बिना याद में दे दिया आपको।
ఎవరు ఎలా తయారు చేసినా ఏ విధంగా తయారు చేసినా బాబా స్మృతి లేకుండా అలా ఇచ్చేశారు అనుకోండి సింపుల్ గా. सतो प्रधान भोजन वो होता है भगवान के याद में बनाया हुआ भोजन, సతో ప్రధాన पवित्र భోజనం हाथ से बना हुआ भोजन, బాబా స్మృతిలో తయారు చేసే భోజనం, పవిత్ర హస్తంతో తయారు చేసే భోజనాన్ని, भगवान का भोग लगा हुआ भोजन, భగవంతుని భోగ సమర్పణ చేసిన భోజనము, उसको प्रसाद कहा जाता है। దానినే ప్రసాదమని అంటాము. इसलिए कहा जाता है कि आप पानी को जैसे विचार देंगे वो ऐसा आपके ऊपर काम करेगा। అందుకని అంటారు అనమాట, సైంటిఫిక్ బి హై. Scientific. నీళ్ళకి మనం ఏ విధంగా అయితే ఆలోచన ఇస్తామో నీళ్లు తొందరగా ఆలోచన గ్రహిస్తుందండి, దాని ఎఫెక్ట్ బాడీ మీద పడుతుంది తాగేటప్పుడు. इसलिए अमृत पिलाते हैं जब भोग लगते हैं तो अमृत उसमें क्या होता है, शुद्ध वाइब्रेशंस होता है। అందుకనే అమృతం తాపిస్తారు, భోగ్ అయిన తర్వాత ప్రసన్నం అయిన తర్వాత నెక్స్ట్ అమృతం తాపిస్తారు. इसीलिए कहीं का भी पानी, कहीं का भी कहते हैं ना, पानी से वाणी बनता है। ఎందుకంటే నీళ్ళ ద్వారా జहाँ వాణి का- వచ్చేస్తుంది. जहां का पानी पियेंगे वैसा वाणी हो जाएगा, ఎవరి నీళ్లు తాగితే అలాంటి మాటలు వచ్చేస్తుంటాయి. जिसके हाथ का पानी पियेंगे वैसा वाणी हो जाएगा। ఎవరి చేతి నిండా తో మనం నీళ్లు తాగామనుకోండి వాళ్ళలాగా మాటలు వస్తుంటది. इसीलिए बाबा ने मर्यादा दिया అందుకనే బాబా మర్యాదనిచ్చారు. कि आप पानी पीते हो तो उस पे बहुत सारे योग करो, మీరు నీళ్లు वाइब्रेशंस दो। తాగేటప్పుడు ఆ నీళ్ళని చార్జ్ చేయండి, వైబ్రేషన్ ఇవ్వండి. आजकल एक ट्रेंड चला है कि हम सभी कॉफी होटल के मशीन का बना हुआ खा ఈరోజు लेते हैं। నई ఫ్యాషన్ అయి బ్రాహ్మణోं का ब्राह्मणों का नई फैशन है कि కొత్త ఫ్యాషన్. ट्रेन में कॉफी है मशीन का बना हुआ है, आइसक्रीम है कहते हैं मशीन का बना हुआ है ना भाई जी, मैं अनुभव भी सुना देता हूँ इसमें, प्रैक्टिकल मशीन का नया बना नया हुआ है ना भाई जी। हाँ। अरे फैक्ट्री का बना हुआ वो भी तो मानव ही बनाया है ना, అక్కయ్య वो तो मजदूर ही ने మిషన్ बनाया। తయారు చేశారు కదా, కాఫీ టీ అవి ఫ్యాక్టరీ కదా, మనుషులు ఏం తయారు చేశారు అని वो तो అంటారు. पैसे कमाने के लिए बनाया అది है। డబ్బులు సంపాదించుకోవడం తయారు చేస్తారు. आप जानते हैं मैंगो फ्रूटी कैसे बनता है? మీకు తెలుసా మ్యాంగో ఫ్రూట్ ఎలా తయారు చేస్తారు అనేది సీక్రెట్. मैंगो फ्रूटी, मैंगो बहुत सारे एक स्टोर में डाल दिया ఒక जाता है స్టోర్ లో వేస్తారు మామిడి और वो పండు, सड़ता है और उसमें कॉकरोच फकरोच सब होता అది है, కుళ్ళిపోతుంది ముందు, అందులో కాంక్రోచ్ పురుగులు పుట్ట నిండా उसको వస్తుంటాయి. खूब पीसा जाता है बाद में, దాన్ని మొత్తం మిక్స్ చేస్తారు ఇక రసం. उसको रस बना करके फिर से पैक करते हैं ఆ वो बोतल में। కాంక్రోజ్ లో ఉన్న పురుగుల రసం తీసి ఆ రసాన్ని అన్ని కలిపి ప్యాక్ చేస్తారు. క్యా నామ్ और ఉస్కా? उसमें बहुत सारे एडवर्टाइजमेंट करते थे, मैंगो जूस। మ్యాంగో జ్యూస్, శుద్ధమైన మ్యాంగో జ్యూస్ అని ప్యాకెట్ లో అడ్వర్టైజ్మెంట్ రూపంలో వస్తుంది. तो फैक्ट्री से बना हुआ उसका पैसा तो जेब में आ जाएगा, फैक्ट्री का पैसा फैक्ट्री में, आपका पैसा जेब से चला जाएगा మీ జేబుల నుండి డబ్బులు ఫ్యాక్టరీకి వెళ్తుంది, और आपको रोग उत्पन्न हो కానీ जाएगा। మీకు రోగ ఉత్పత్తి నిర్మాణం అవుతుంది. इसीलिए जितना हो सके आप कहीं का नहीं खाइए फैक्ट्री का भोजन, మీరు ఏ ఫ్యాక్టరీ భోజనం తినకండి, फैक्ट्री से ఎంతగా बना हुआ కంట్రోల్ भोजन చేస్తే అంత नहीं మంచిది. करना है हमें, చేయకూడదు. शुद्ध भोजन शुद्ध आहार लेना है, వేడి వేడి గరం గరం కావు, శుద్ధమైనది వేడి వేడి ब्राह्मणों के భోజనం, हाथ का भोजन करना है, బ్రాహ్మణ शुद्ध చేతులతో భోజనం తినండి, भगवान శుద్ధమైన के याद భోజనం, में कौर लेना है, భగవంతుని స్మృతిలో భోజనం गिट्टी తీసుకోవాలి. लेना है, तो वो आपके तन और मन को पवित्र करेगा। తనువు మరియు మనసును పవిత్రంగా చేస్తుంది. इसलिए शुद्ध आहार लीजिए। శుద్ధమైన ఆహారం किसी తీసుకోండి. स्टूडेंट को टीचर ने बोला कि बाहर का नहीं खाना, టీచర్ చెప్పిందనమాట స్టూడెంట్ కి బయట తినకూడదని. उन्होंने होटल पे गया और समोसा खाया और समोसे के भाग को, ऊपर वाले भाग को हटा दिया और अंदर का आलू खा लिया। అక్కే గారు చెప్పారు బయట తినకూడదు అన్నసరికి ఒక స్టూడెంట్ హోటల్కి వెళ్ళాడు, సమోసా తీసుకున్నారు, లోపలి తినాలి కదా, బయట తినకూడదు, బయట కప్పు ఉంచేశాడు, లోపల ఉన్న ఆలుగడ్డలన్నీ మింగేశాడు. दीदी ने తినేశాడు. पूछा बाहर का, दीदी मैं तो बाहर का नहीं खाया, అక్కకి చెప్పారనమాట, అక్కయ్య నేను బయట తినలేదు, बाहर का निकाल दिया अंदर का आलू खा लिया, బయట తీసేసాను, లోపల ఉన్న ఆలుగడ్డ తినేశాను क्योंकि అన్నాడు. दीदी ने बोला था बाहर का नहीं खाना। ఎందుకంటే అక్కే చెప్పింది కదా బయట తినకూడదని పైభాగం. तो हमें अन्न की बहुत शुद्धता चाहिए, అన్నం యొక్క చాలా శుద్ధత కావాలి, क्योंकि हम ब्राह्मण बने हैं, ఎందుకంటే మనం బ్రాహ్మణం, क्योंकि हम लॉ को ब्रेक करेंगे, మనం कानून को ब्रेक करेंगे तो हमारी ब्रेक हो जाएगी, रुक మన जाएंगे। నియమాలను ఆపేసి మర్యాదను ఆపేశామనుకోండి, ఆపేసి ఏది కర్మ చేసినా మన పురుషార్థం ఆగిపోతుంది, అక్కడే బ్రేక్ అయిపోతుంది. ఇక अगर ब्रेक जैसे पानी ब्रेक होता है, रुका हुआ पानी गंदा हो जाता है, ఒక నీళ్లు స్థిరమైంది అనుకోండి, అదేమవుతుంది, కుళ్ళిపోతుంది, దుర్గంధం వస్తుంది, इसलिए అశుద్ధత. बहता हुआ ब्राह्मण बनना है। అందుకనే ప్రవహించే బ్రాహ్మణులుగా కావాలి, ఆగిపోయే బ్రాహ్మణులు కాదు. छठी मर्यादा है बैच जरूर लगावे,
ఆరవ మర్యాద ఉందా అందరికి? బ్యాడ్జీ सबको नहीं आया, नए नए भी है। अगर बैच नहीं लगाते हैं, नए नए भी हो, बाबा का अगर बच्चा बन गया तो बैच से बहुत प्रोटेक्ट मिलता है। ఒకవేళ కొత్త వాళ్ళు ఉన్నా సరే ఈ నియమం ధారణ పైన చేస్తే బాబా నుండి చాలా శక్తి లభిస్తుంది. ఇది बैच బ్యాడ్జీ. हमारा श्रृंगार है, బ్యాడ్జీ మంగళసూత్ర भी है, శ్రీంగారం మంగళసూత్ర है। బ్రాహ్మణ ఆత్మలకి మంగళసూత్రం ఇది అమర్ భవ. बैच हमारा मंगलसूत्र, ये रक्षा कवच है। ఇది రక్ష కవచం కూడా. हम कहीं जा रहे थे, 2-3 डाकुओं ने हमें घेर लिया। మేము ఎక్కడో ఒక దగ్గర వెళ్తే ఇద్దరు ముగ్గురు రిక్ష- దొంగలు మమ్మల్ని పట్టుకున్నారు. रिक्शा దొంగలు से हम जा रहे थे, 2-3 डाकुओं ने घेर लिया। ఆటో రిక్షా నుంచి వెళ్తుంటే దొంగలు పట్టుకుంటారు. नहीं, वो 3 पैर वाला रिक्शा था, అది पहिया वाला। మూడు మూడు दो- వీలర్ एक రిక్షా. अज्ञानी मिल गया, उसके पास बैच नहीं था ओ। और वो बोला रिक्शा से अब हम जल्दी बस पकड़ लेंगे। ఒక అజ్ఞాని దొరికారు, ఆయన దగ్గర బ్యాడ్జీ లేదు, మేము తొందరగా బస్సు పట్టుకోవాలన్నారు. वो रिक्शा वाला मिला हुआ था डकैत से, उस होके लेके गया, हमें पता नहीं था। దొంగలతోటి ఆ రిక్షా అతను కలిసి ఉన్నారు డ్రైవర్. उन्होंने पूछा कहाँ से आए हो, तो मेरे को लगा कोई ट्रैफिक वाले हैं, मैंने बोला राजस्थान से आया हूँ। మమ్మల్ని అడిగారు ఆ దొంగలు, ఎవరో ట్రాఫిక్ వాళ్ళు పోలీస్ అనుకున్నారు కానీ మేము రాజస్థాన్ నుంచి వచ్చామన్నాం. रिक्शा वाले को उतार दिया और रिक्शा ले गया एक गली में, हमारी रिक्शा। రిక్షా వాళ్ళని దింపేసి ఒక గల్లీలో వాడలో తీసుకెళ్లారు ఈ हम बाबा రిక్షాని. के याद में थे, मैं समझ गया। वो दिखाया मेरे को रिवॉल्वर बॉल, ఎందుకంటే రివల్ ఉంది వెనక, గన్ यहाँ ఉంది भी ఆయన लगा దగ్గర. दिया मेरे को ఒక revolver గుండ ball। దగ్గర గన్ ఉంది, ఇక్కడ పెట్టేశాడు నాకు. और अज्ञानी ना, माँ भाई का जो दम साथ అయిపోయింది. में थे, उसका पैसा तो छीन लिया। అజ్ఞాని అన్నయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు దోచేసుకున్నాడు. मैंने अपना बैच दिखाया, నేను నా బ్యాడ్జిని చూపించాను. तो वो बोला ये सन्यासी। तो बाबा के बच्चे हैं, ब्रह्मा कुमार है, उसको छोड़ दो। వాళ్ళు तो బ్రహ్మకుమారులు पर भी వాళ్ళు मेरा వదిలే. मोबाइल, छोटा वाला मोबाइल था, ले लिया। చిన్న మొబైల్ ఉండి ఆయన తీసుకుండు గుండా. फिर मैं उनसे बोला कि भैया ये गरीब आदमी है, अब विकलांग था, मुझे पता नहीं था, विकलांग का पैसा दे दो तुम। కుంటిగా ఉండేవాడు అజ్ఞాని, అప్పుడు ఈయన పేదవాడు, వాళ్ళు పైసలు ये ఇచ్చాడు. घर कैसे जाएगा, ये कमा के आया है। ఈయన సంపాదించి వచ్చారు, ఈయన ఇంటికి ఎలా వెళ్తాడు? तो उनका पैसा लौटाया वाला और मेरे पैसा लीजिए बैच सर। देख करके बहुत बड़ी सेवा हुई। నా బ్యాడ్జిని చూసి చాలా పెద్ద సేవ అయింది. ఆ గుండా కూడా చూడంగానే కొంచెం కంట్రోల్ అయ్యాడు. आपका जब कहीं एक्सीडेंट भी होता है, जिसके पास बैच होता है, तो पहले उसको हॉस्पिटल पहुंचाया जाता है। ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ముందు బ్యాడ్జ్ ఉంది అనుకోండి, వాళ్ళకే ముందు తీసుకెళ్తారు హాస్పిటల్లో. ट्रेन में हम देखे कि ट्रेन में एक डाकू आया और 5-6 लोगों को कट कर दिया, लेकिन जिसके पास बैच था उसको छुआ भी नहीं। ట్రైన్ లో ఒక దొంగడు వచ్చాడు, జేబ్ కటింగ్. जेब कटिंग नहीं मारा यहाँ पे उन्होंने। ఓ మారా, हाँ, గుండా అనమాట. ట్రైన్ లో వచ్చారు, 5గురిని కొట్టాడు అనమాట తలపైన. ఎవరికైతే బ్యాడ్జ్ ఉండో వాళ్ళకు వదిలేశాడు. इसीलिए बैच बहुत मर्यादा है, हमारी जरूरी బ్యాడ్జ్ है। కూడా చాలా పెద్ద మర్యాద మన జీవితంలో. अगर बैच नहीं लगाते हैं, ఒకవేళ బ్యాడ్జ్ मैं తొడుకోకపోతే, जब कॉलेज में था तो बैच लगा था, हालांकि लोग टोंट मारते थे ये क्या चीज है, ओम शांति ओम शांति। మైవి పెంతదా, నేను కూడా తొడిగేవాడిని కాలేజ్ 2 बार 4 बार लोग बोलेगा, लेकिन अन्य गुड़ा उसको आदत तोड़गे पड़ वाले। जाएगा। కాలేజ్ టైమ్ లో కూడా, కాలేజ్ స్టడీలో కూడా బ్యాడ్జ్ తొడిగేవారు. इसीलिए बैच बहुत बहुत जरूरी है। బ్యాడ్జ్ చాలా తప్పనిసరి.